హాయ్ ఫ్రెండ్స్, 2020లో మనల్ని గడగడాయించిన కరోనా వైరస్ మళ్ళీ భారతదేశానికి వచ్చింది. ఇప్పుడు వచ్చిన వైరస్ పేరేంటి? అసలు ఆ వైరస్ వస్తే మనకు లక్షణాలు ఏమొస్తాయి? మన భారతదేశంలో ఫస్ట్ కేసు ఎక్కడ నమోదైంది? 2020 నుండి కరోనా వైరస్ అని అందరూ అన్నారు. అసలు కరోనా వైరస్ అంటే ఏంటి? అప్పుడు మనకి ఇచ్చిన ఇమ్యూన్ డోసేజ్లు ఇప్పుడు పనికొస్తాయా, లేదా బూస్టర్ డోసేజ్ ఇవ్వాలా? ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ టాపిక్తో ఈ రోజు మీ ముందుకు నేను వచ్చాను. వెల్కమ్ టు ఐఎమ్ లక్కీ సురేష్ ఛానల్. అసలు ముందుగా కరోనా వైరస్ అని చాలాసార్లు వింటున్నాం కదా. అసలు కరోనా వైరస్ ఏంటంటే, ఏదైతే ఈ క్రౌన్ చుట్టూ స్పైక్స్లా ఉన్నాయి కదండి, దాన్ని కరోనా వైరస్ అంటే ఇది ఒక క్రౌన్లా ఉంది కాబట్టి కరోనా వైరస్ అనేది పేరు వచ్చిందనమాట. మన దరిద్రం కాకపోతే 2020లో మొదటి కేసు కేరళలోనే ఫైండ్ అవుట్ చేశారు. అండ్ ఇప్పుడు 2023లో కూడా మొదటి కేసు కేరళలోనే ఫైండ్ అవుట్ చేశారు. ఇప్పుడు వచ్చిన వేరియంట్ పేరు ఏంటంటే JN1 సార్స్ కోవిడ్-2. అసలు మనకి కరోనా వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే మనిషి నుండి మనిషి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్కెట్స్ కానీ క్రౌడెడ్ ఏరియాస్లోకి వెళ్తే ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఉన్నారనుకోండి, ఇలా మాట్లాడడం వల్ల ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట. చూడండి, ఇతను మాట్లాడుతుండగా ఏదైతే తుంపర్లు ఉంటాయో తన మీద పడుతుంది. అలాగే ఆ ఫుడ్ ఆర్టికల్స్ మీద కూడా పడుతుంది. ఏదైతే కొనుక్కున్నామో ఆ ఫుడ్ ఆర్టికల్స్ మీద కూడా పడుతుంది. సో ఇక్కడ ప్రతిదీ కూడా జాగ్రత్త పడాలన్నమాట. అంటే ఇలాంటి వైరస్ బయట జరుగుతున్నప్పుడు మనం జాగ్రత్త కేరింగ్ తీసుకోవాలి. దగ్గరగా మాట్లాడకూడదు ఎక్కువగా. చూడండి, అలా తుమ్మిసిన తర్వాత చేత అంటే ఎఫెక్ట్ అవుద్ది. అది కళ్ళుకి కానీ ముగ్గుకు కానీ మనం పట్టుకున్నట్టయితే మీరు కూడా ఎఫెక్టెడ్ అవుతారు ఇక్కడ. మొత్తం బాడీ అంతా ఎఫెక్టెడ్ ఏరియా అవుతుంది. పెద్దల నుండి పెద్దల వరకు ఇలా షేక్ హ్యాండ్స్ తగ్గించాలి ఈ మధ్యకాలంలో. ఇంక మీరు ఇలా హగ్స్ కూడా తగ్గించాలి. అండ్ కిసెస్ కూడా, అది పిల్లలు అవనివ్వండి పెద్దలు అవనివ్వండి. ఒకళ్ళ నుండి ఒకళ్ళని అలా స్ప్రెడ్ అవుతుంది. ప్రజెంట్ అయితే ఇండియాలో కూడా ప్రతి స్టేట్కి ఇలాగే స్ప్రెడ్ అవుతుంది. అలా ఎలాగంటే మొత్తం టౌన్స్ అన్నింటికి స్ప్రెడ్ అయిపోద్ది చాలా ఫాస్ట్గా, పూర్తిగా కూడా. ఇలా కేరింగ్ తీసుకోకపోయినా అండ్ ఫైనల్లీ దానికి కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ తీసుకోకపోయినా ఫైనల్గా ఎవరైతే ఉన్నారో తనైతే చనిపోతారనమాట. అసలు ఈ కరోనా వస్తే సింటమ్స్ ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం ఇప్పుడు. 10 మోస్ట్ కామన్ అనమాట. సోర్ థ్రోట్ అంటే గొంతు నొప్పి వస్తుంది. రన్నీ నాయిస్ అంటే ముక్కు కారడం, రన్నీ నాయిస్ అనమాట. అండ్ బ్లాక్డ్ స్టఫ్ అంటే లోపల ముక్కులో అనేది స్టఫ్ అనేది స్టఫ్ అయిపోవడం. అండ్ స్నీజింగ్, తుమ్ములు. అండ్ కాఫ్ వితౌట్ ఫ్లేగింగ్ అంటే కాఫ్ లేకుండా దగ్గడం. హెడేక్ బాగా తలనొప్పి, కాఫ్ విత్ ఫ్లేగింగ్ సేమ్ ఇందాకలదే. అండ్ హార్స్ వాయిస్ చిన్న చేంజ్ అవ్వడం. అండ్ మజిల్ పెయిన్స్ బాగా రావడం. అండ్ స్మెల్ తెలియకపోవడం. ఇవి మెయిన్ సిమ్టమ్స్ అనమాట పూర్తిగా దీంట్లో. ఒకవేళ కానీ కోవిడ్ ఎఫెక్ట్ అయితే ఎలా అవుతుందో తెలుసుకుందాం. ఫస్ట్ మనం బ్రీత్ చేస్తాం కదా, బ్రీత్ చేసినప్పుడు ఇలా లంగ్స్కి ఎయిర్ వెళ్తుంది. ఎయిర్ వెళ్ళి ఈ శాక్స్ నుండి లోపలికి వెళ్ళి, యాక్చువల్లీ అసలు కోవిడ్ ఎఫెక్ట్ అవ్వకపోతే చెప్తున్నాను ఇది. ఈ శాక్ వెళ్ళి ఇలా ఇన్ అండ్ అవుట్ పంపింగ్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ ఇలా బయట నుండి వస్తుంది. ఇది యాక్చువల్లీ ప్రాసెస్, నార్మల్ పర్సన్ ప్రాసెస్ అనమాట ఇది. ఒకవేళ కానీ కోవిడ్ ఎఫెక్టెడ్ పర్సన్ ఇలా మనకి దగ్గరికి వచ్చినట్టయితే ఈ ఏదైతే సాక్స్ వెళ్ళిపోయిందో లోపలికి, ఏదైతే ఎయిర్వే సెల్కి సాక్స్ లాగా దానికి గుచ్చుకుంటుంది అనమాట. గుచ్చుకొని దాన్ని తీసుకొని లోపలికి వెళ్ళిపోద్ది. ఇది లోపలికి వెళ్ళడమే కాకుండా ఈ వైరస్ మల్టిప్లేట్ అవుద్ది అనమాట. ఒకదాని నుంచి ఒకటి అదే పుట్టుకుని వస్తుంది. అలాగా ఈ ప్లేస్ అంతా ఎఫెక్టెడ్ అయిపోద్ది. ఈ శాక్స్ అన్ని క్లోజ్ అయిపోయేసరికి మనకి ఆక్సిజన్ అనేది లోపలికి వెళ్ళదు. ఆక్సిజన్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ రాదు. ఇవన్నీ ఎఫెక్టెడ్ అవుతాయి. ఎఫెక్ట్ అయినప్పుడు ఇదేంటంటే ఈ శాక్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఈ ఎఫెక్ట్ అయినప్పుడు మనకి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎఫెక్టెడ్ ఏరియాలో వెంటిలేటర్తో ఉంచుతారనమాట. ఇన్ కేస్ ఇది ఇంకా బాగా సివియర్ అయినట్టయితే మనిషి అనేది కాజ్ ఆఫ్ డెత్ కింద అవుతుంది. ఇవి రాకుండా ఉండాలంటే మనం ఏం జాగ్రత్త తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రౌడ్ ప్లేసెస్లో మనం ఉండకూడదు. చాలా గ్యాప్లో ఉండాలి. అది కూడా హ్యాండ్ టు హ్యాండ్ ఉన్న గ్యాప్లో ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్, మాస్క్ కంపల్సరీ వేసుకోవాలన్నమాట. దూరంగా ఉండాలి. ఏదైనా తుమ్మినా చేసినా పట్టుకున్నా ముక్కు దగ్గర పెట్టుకోకూడదు. అలాంటి ఏమైనా తుమ్ములు వస్తే అడ్డు పెట్టుకొని ఇలా తుమ్ముకోవాలి.
అండ్ నెక్స్ట్ హ్యాండ్ వాష్ అయితే బాగా చేయాలండి. ఇంటికి వచ్చిన తర్వాత అసలు బయటికి వెళ్ళి ఇంటికి వచ్చిన అసలు ఇంట్లో ఉన్న హ్యాండ్ వాష్ డైలీ 4-5 టైమ్స్ చేయాలి. అండ్ ఏదైనా మనకి ఇంట్లో ఇన్ఫెక్టెడ్ ఏరియాస్ ఉంటే కొద్దిగా క్లీన్ చేస్తుండాలి అప్పుడప్పుడు. ఒకవేళ మన ఇంట్లో వాళ్ళకే వస్తే ఎవరు కూడా ప్యానిక్ అవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానిక్ అవ్వకుండా ఎవరైతే డాక్టర్ ఉన్నారో వాళ్ళకి కాల్ చేయండి. సో వాళ్ళు కొన్ని గైడెన్స్ ఇస్తారు, మనకి గైడెన్స్ ఇచ్చి ఒక కోర్స్ ఇస్తారు. సో ఇన్ని డేస్ ఐసోలేషన్లో ఉండాలంటారు. సో ఎవరిని వాళ్ళ దగ్గరికి అయితే మనం వెళ్ళనీయకూడదు పూర్తిగా. సో ఎందుకంటే వీళ్ళు పూర్తిగా ఉంటారు, వాళ్ళు మాస్క్ కూడా వేసుకోవాలి. ఇంట్లో ఉన్న వాళ్ళకి సపరేట్ ఒక రూమ్ లాగా మనం క్రియేట్ చేయాలి ఇంట్లోనే. సో మొత్తం 14 డేస్ అనమాట ఐసోలేషన్. ఇది అందరికి తెలిసిందే. సో 14 డేస్ అయ్యేలోపు మంచి ఫుడ్ అదంతా కూడా హైజెనిక్ ఫుడ్గా ఇవ్వాలి వాళ్ళకి. సో హైజెనిక్ ఫుడ్ ఇవ్వాలి, ఎవరిని కలవనివ్వకూడదు. సో ప్రతిదీ ఇంట్లో కూడా ఇన్ఫెక్టెడ్ ఏరియాస్ అన్నీ ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకుంటుండాలి. అండ్ లాంగ్ డిస్టెన్స్లో ఉండాలి. ఇలా అయినట్టయితే ఫ్రెష్ ఎయిర్, ఫస్ట్ వాళ్ళకి ఫ్రెష్ ఎయిర్ అయితే ఇంకా స్ట్రాంగెస్ట్ ఉంటారు. సో ఫుడ్ తీసుకెళ్ళినా మనం మాస్క్ వేసుకొని తీసుకెళ్ళి లోపల పెట్టి మళ్ళీ అందించి మనం ఇవ్వాలి. అలా కానీ 14 డేస్ కానీ వాళ్ళు అలా చేసినట్టయితే డెఫినెట్గా వాళ్ళు మళ్ళీ గెట్ బ్యాక్ అయిపోతారు. గెట్ బ్యాక్ నార్మల్గా ఫ్యామిలీతో హ్యాపీ అనేది లైఫ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ కరోనా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వచ్చింది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో చాలా శతవేగంగా చేప కింద నీళ్ళ కూడా విస్తరిస్తుంది అనమాట. ఇప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేను ముందు ఆల్రెడీ చెప్పాను. సో దీని గురించి ప్రభుత్వం అండ్ కేంద్ర ప్రభుత్వాలు కూడా చాలా వరకు వాళ్ళ సాయశక్తుల ఏం చేయాలనేది ప్రతి ఒక్కరికి కాపాడడానికి ఉన్న ఉద్దేశంతో హాస్పిటల్లో బెడ్స్ ఏర్పాటు చేయడం అండ్ రెడీగా కిట్స్ అన్ని రెడీగా ఉంచడం. సో ఎవరైనా ఎఫెక్టెడ్ అయితే డెఫినెట్గా వాళ్ళని ఐసోలేటెడ్లో ఉండండి అని ముందుగా చెప్పడం. సో ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటే మనకి ఏదైతే మనకి ఇమ్యూన్ సిస్టమ్ పెరగడానికి అప్పుడు డోసేజెస్ ఇచ్చారో ఆ డోసేజ్ ఉండడం వల్ల దీన్ని అరికట్టుతుందని ముందే WHO అనేది మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుండి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇది అంత సివియర్ కాదని. ఇది సివియరా కాదనేది పక్కన పెడితే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే మనం తీసుకోవాలి. సో హ్యావ్ ఏ సేఫ్, అందరూ కూడా సేఫ్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ రాబోయే ఫెస్టివల్స్ అందరూ బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. జై హింద్.